ఈ రోజు అయితే నా సొంతంగా ఇంట్లో బిర్యానీ చేసి మా బావకి అయితే తినిపించిన. మా బావ అయితే సూపర్ ఉంది అన్నాడు. ఈ రోజు అయితే నాకు వచ్చిన స్టైల్ బిర్యానీ అయితే చేస్తున్నా. మనకైతే ఫస్ట్ అయితే చికెన్ కావాలి. చికెన్ షాప్ కి ఫస్ట్ అయితే చికెన్ అయితే తీసుకున్నాం. అయితే తెచ్చి ఫస్ట్ అయితే చికెన్ అయితే మంచిగా కడిగి అయితే పెట్టుకున్నాం. దాని తర్వాత ఉల్లిగడ్డ కొత్తిమీర పుదీనా అయితే కోసి అయితే పెట్టేసుకున్నాం. మనం అయితే బిర్యానీ మసాలాలు అయితే అన్ని రెడీ అయితే వేసి పెట్టేసినాం. ఫస్ట్ అయితే మనం కడిగిన చికెన్ తీసుకొని అన్ని మసాలాలు కలిపి అయితే పెట్టినాం. మనం అయితే బియ్యం అయితే కడిగి చక్క పొయ్యి మీద పెట్టేసి మనం అయితే పొయ్యి మీద గిన్నె పెట్టుకొని చక్క ఉల్లిగడ్డలు వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయినాక బయటకి అయితే తీసేసినాం. ఫస్ట్ అయితే మనం కలుపుకున్న చికెన్ లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా అయితే కలుపుకుందాం. ఇప్పుడైతే మనం కలుపుకున్న చికెన్ అయితే పొయ్యి మీద పెట్టేసి ఒక 70% ఉడికినాక బయటకి అయితే తీసినాం. మనం అయితే ఇవన్నీ వేసే లోపల రైస్ అయితే ఉడికిపోయింది. సరే అని చెప్పి అవి దింపేసి వంపుకున్నాం. బిర్యానీకి అయితే ఫస్ట్ అయితే గిన్నెలు అయితే కొంచెం రైస్ వేసుకుందాం. దాని తర్వాత చికెన్ అయితే వేసేద్దాం. మనకైతే కొంచెం ఫ్లేవర్ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా అయితే వేసుకుందాం పైనకెళ్ళి. ఇక అన్ని రెడీ అయినాక మనం పొయ్యి మీద అయితే పెట్టేసుకుందాం. బిర్యానీ అయితే దమ్ముకు గానికే. ఎన్ని రోజులు మా దోస్తాన్ తోటి చెట్ల కూర్చొని వండుకొని తింటారు. ఒకసారి ఫ్యామిలీ తోటి వండుకొని తిను, ఆ మజానే వేరే ఉంటది. ఇక మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అందరం కలిసి అయితే కూర్చొని తింటే ఆ మజానే వేరే ఉంది. నిజంగా చెప్పాలంటే నా చేతులతో అయితే మా ఫ్యామిలీకి బిర్యానీ అయితే చేసి తినిపించిన. ఏదో రోజు మీ గిడంగా తినిపిస్తా.